మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర బోటు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలవరం జిల్లా దేవీపట్నంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రంపచోడవరం ఎస్డిపిఓ అష్రఫ్ అలీ స్వయంగా రంగంలోకి దిగి పాపికొండల పర్యాటక బోటులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పర్యాటకుల ప్రాణాలతో ఆడుకుంటే సహించేది లేదని బోటు యజమానులను హెచ్చరించారు. ప్రధానంగా ఆయన 3 కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులందరూ ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ ధరించాలి. బోటులో ఆల్కహాల్ సరఫరా చేసినా, సేవించినా కఠిన చర్యలు తప్పవు. బోటు కండిషన్ బాగుంటేనే అనుమతి ఉంటుంది. ట్రయల్ రన్ నిర్వహించి రికార్డులను పరిశీలించిన ఎస్డిపిఓ వెంట సిఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ షరీఫ్ కూడా ఉన్నారు. పర్యాటకుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి పర్యాటకులు కూడా నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని కోరుతున్నారు. నమస్కారం అండి. ఇవాళ పోలవరం జిల్లా ఎస్పీ గారు అమిత్ బద్దర్ సార్ గారి ఆదేశాలకు అనుగుణంగా నేను, మా సిఐ గారు, ఎస్ఐ గారు, ఏఈ గారితో పాటు ఇక్కడ పోచమ్మగండి బోటింగ్ పని రావడం జరిగింది. సో మనందరికి తెలిసిందే, నిన్న మధ్యప్రదేశ్లో కూడా జబల్పూర్లో బోట్ ఇన్సిడెంట్ అయింది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇవాళ బోట్ పాయింటింగ్ వచ్చేసి అన్ని బోట్స్ యజమానులతో కలవడం జరిగింది. అన్ని బోట్స్ సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. ప్రతి బోట్లో బయోయిన్స్, లైఫ్ జాకెట్స్, వాటర్ బాయ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేసి వెరిఫై చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ బోట్ యజమానులు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు సెస్ కడుతున్నారు, బట్ దానికి తగ్గట్టుగా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్స్ అనేవి లేవు అనేసి దీన్ని కూడా మేము మా హైయర్ ఆఫీసర్స్ తీసుకెళ్తాము. యాజ్ వెల్ యాజ్ మేము కూడా బోట్ యజమానులందరితో చెప్పడం జరిగింది ఏంటి అంటే పర్టికులర్గా ఆల్కహాల్ కానీ ఇటువంటిది పొరపాటును కూడా అలో చేయకండి అని చెప్పడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ టూరిస్ట్ని ఎలా అంటే టూరిస్ట్ వచ్చినప్పుడు బోట్ ఎలా అంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవైపు వాళ్తున్నారు, అలా ఇలా ఏమైనా జరిగి అలాంటి ఏమైనా అవాంఛనీయ జరగకుండా కంటిన్యూస్గా బోట్ యజమానులు వాళ్ళకి టూర్ గైడ్తో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి దాని మీద కూడా మేము చర్చిస్తున్నాం. థ్యాంక్ యూ.